మనం ఉన్నటువంటి దంపతులు మాత్రమే కాక అందరూ కూడా చాలా ఉన్నటువంటి మనము దేవుని యొక్క కృప ద్వారా కుటుంబాలుగా కట్టబడినటువంటి మనము క్రీస్తు యొక్క స్వార్థతను ఎదగటానికి దేవుడు భార్య ఎందుకు ఏర్పాటు చేస్తూ దేవుడి వాక్యానికి మన విధేయత చూపుతూ పురుషుడు భార్యను శిరస్సై ఉన్నారు ఉద్దేశాన్ని చాలా క్లుప్తంగా చెప్తూ ఉన్నారు. చాలా ఖచ్చితంగా స్త్రీలారా ప్రభువులకు సంబంధము సంఘానికి పడినట్లుగా భార్య భర్తలు లోబడాలి అని భార్య భర్తలు లోబడాలి. సంఘంలో వచ్చిందా లేదు. దించిన తర్వాత ఆ సృష్టిని అనుభవించడానికి తెలుసు, ఆయన మహిమపరచడానికి. కానీ దేవుడు ఆయన సెల్ఫిష్ కాదు. దేవుడు యొక్క సంకల్పంలో కుటుంబం ఉన్నది, ఆయన మర్చిపోకూడదు. ఈరోజు ఎందుకు సంఘంలో ఇక్కడ చూద్దాం, శరీరం అని ఉంటారు. సో కాబట్టి వారు ఏ ఫౌండేషన్ ఇక్కడ ప్రారంభమైంది ఆలోచించాలి అన్న దేవుడు మొట్టమొదటి ఇది ఏదో మా పూర్వీకులు తీసుకొచ్చిన వ్యవస్థ కాదు. లేదా ఈ యొక్క పునాది కుటుంబం అనే పునాది ఆయన క్రీస్తు యొక్క కుటుంబం మనుషులు కావాలి. మరి దేవుడు వారిని ఆ విధానంలో వారికి నిజంగా ఫ్యామిలీకి ఇంత ఫౌండేషన్ ఇస్తే మనము దేవుడి కుటుంబం అని కట్టబడి ఉన్నారు. ఇలా కట్టబడటానికి కారణమే పరదేశులను కాదు. ఆయన శిరస్సుగా మనకు సంరక్షించడానికి పోషించడానికి మన జీవితంలో ఆయన శిరస్సుగా ఆయన యొక్క ఆ సంఘానికి శిరస్సుగా ఉంటే ఆయన. కాబట్టి ఇక్కడ అన్య సంఘ మధ్యలు రుజు కూడా ఈ అధ్యాయులు గమనిస్తే ఆయన అన్నింటినీ కొట్టివేశారు. శిలువ బట్టి ప్రతిబంధకాలను తీసివేశాడు. ఒకటి ఆచారాన్ని ఆయన శిలువ కారణం ద్వారా కొట్టివేశాడు. మీరు అన్యజనులు ఏకపట్టణంలో భాగమైనటువంటి వారు మనం క్రీస్తు భేదాభిప్రాయం తొలగించలేదు. దేవునికి ఆ భేదాన్ని కూడా తొలగించినటువంటిది ఆ క్రీస్తు. ఆయన శిలువలో ప్రాణం చేసి ఆయన ఉన్నటువంటి ఆ విభేదాన్ని తొలగించి ఆయనతో సమానికి లోపడాలి. లేకపోతే వారి ఇరువురికి లోబడి లేదా వారి ఇరువురు ప్రేమించుకోవడం కాదు. కానీ సంఘమంతా కూడా నన్ను ఆయన కుటుంబంలో చేర్చుకున్నప్పుడు నేను దేవుడికి ఏ విధంగా లోపడుతున్నానో దేవుడు ఏంటో స్పష్టంగా విధానాన్ని ఇక్కడ మాట్లాడుతూ వస్తాను. బాధ్యతల విషయంలో రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, లోపడుతూ రావాలి అంటే సరైన